హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. సనాతన ధర్మము యొక్క విశిష్టత, దాని గురించి ఒక 2 రోజుల పాటు నీకు ఏదైనా విషయం తెలిసి ఉంటే చెప్పవలసింది అని పెద్దలు ఆజ్ఞాపించడం జరిగింది. మనం పాటించేటటువంటి ఈ విశ్వాసమునకు సనాతన ధర్మము అని పేరు. సరే, ఆ తర్వాత దీనికి ఏవో కొత్త పేర్లు పెట్టారనుకోండి. అసలు యథార్థమునకు వైదిక ధర్మము, సనాతన ధర్మము, ఆ రెండే దాని యొక్క పేర్లు. సనాతన ధర్మము అంటే ఎంత సనాతనము? సనాతనము అంటే చాలా ప్రాచీనమైనది అని అర్థం. ఎంత ప్రాచీనమైనది? ఎప్పుడు పుట్టింది అసలు ఇది అంటే? సనాతన అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందంటే భగవంతుడికి అన్వయం అవుతుంది. భగవంతుడు ఎప్పుడు పుట్టాడు అంటే భగవంతుడికి పుట్టుక ఉండదు, గిట్టుగా ఉండదు. ఆయన శాశ్వతుడు, ఎప్పుడూ ఉంటాడు. ఈ జగత్తు అశాశ్వతము. జాయతే గచ్చతే ఇది జగత్ అని. ఆయన నుండి ఈ జగత్తు వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. 6 రకములైనటువంటి వికారములతో కూడుకుని ఉంటుంది. కానీ సత్యమైనటువంటి పరబ్రహ్మము ఎప్పుడూ ఉంటాడు. ఆయనకి ఎలా పుట్టుక లేదో, ఆయన ఫలానా అప్పుడు ఉన్నాడు, ఇంకొకప్పుడు లేడు అని చెప్పడం ఎలా సాధ్యం కాదో, ఈ ధర్మమునకు కూడా ఒకప్పుడు ఉన్నది, అంతకుముందు లేదు అని చెప్పడం సాధ్యం కాదు. భగవంతుడి ఉనికి ఎప్పుడు తెలుసో, ఈ విశ్వాసము, ఈ ధర్మము యొక్క ఉనికి కూడా అప్పుడే తెలుసు. అందుకే భగవంతుడు ఎప్పుడున్నాడు, ఎప్పుడు లేడు అన్న ప్రశ్న అసలు ఉదయించదు. భాగవతంలో పోతన గారు గజేంద్రమోక్షణ ఘట్టంలో ఒక అద్భుతమైన పద్యం ఇచ్చారు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. ఒకనకొకప్పుడు ఈ లోకములు, ఈ లోకాలలో ఉండేటటువంటి వాళ్ళు, ఈ లోకాలని పరిపాలన చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కాలంలో లయమైపోతారు. మహాప్రళయము అంటారు. మహాప్రళయమునందు పరమేశ్వరుడే సమస్త జీవులను పొందేస్తాడు. మనం ప్రయత్నం చేసి పరమేశ్వరుణ్ణి పొందడం కాదు. ఇన్ని కోట్ల జన్మలెత్తి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు మొహముద్గరంలో. అలా కొన్ని కోట్ల జన్మలెత్తి అమ్మ కడుపులోకి వచ్చి బయటికి వచ్చి మళ్ళీ శ్మశానంలో శరీరాన్ని పంచభూతాల్లో కలిపేసి మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళి మళ్ళీ శరీరం పొంది మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ కర్మ చేసి మళ్ళీ కొత్తగా పాపపుణ్యాలు చేసుకుని మళ్ళీ అలా జనన మరణ చక్రంలో తిరుగుతున్నటువంటి జీవుడికి విశ్రాంతి ఇవ్వడం కోసమని తనంత తాను సాధన చేత ఎటూ నన్ను పొందలేకపోతున్నాడని పరమేశ్వరుడే సమస్త జీవకోటిని తాను పొందేస్తాడు. అది పరమదయతో చేసేటటువంటి విశేషం. అందుకే మహాప్రళయం ఎలా ఉంటుంది అంటే ఒక ఉదాహరణ చెప్తారు. ఒక మైనపు ముద్ద నల్లపూసల మధ్యలోకి వచ్చి పడిందనుకోండి. ఇప్పుడు నల్లపూసలు మైనపు ముద్దను అంటుకోలేదు, మైనపు ముద్ద నల్లపూసల్ని తనకు అంటించుకుంది, వాటి మధ్యలోకి వచ్చి పడి. అలా పరమేశ్వరుడే సమస్త జీవులను తాను పొందుతాడు. పొంది కొంతకాలం అందరికీ విశ్రాంతినిస్తాడు. ఆ సమయంలో ఇక సృష్టి ఉండదు. సమస్త జీవులు కూడా మహాప్రళయంలో ఈశ్వరుడు యందు లయమైపోతారేమో కానీ ఈశ్వరుడు మాత్రం లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల. అప్పుడు ఈ లోకాలు ఉండవు. మహాప్రళయంలో కటిక చీకట్లో జలముల చేత నిండిపోతుంది. అప్పుడే ఒక్క పరమాత్మ వటపత్రశాయి అయి ఆ ప్రళయ జలముల మీద తేలుతూ ఉంటాడు అని. అటువంటి సమయంలో ఆయన ఒక్కడే ఏకాకృతి వెలుగు. ఆయన ఒక్కడు వెలిగిపోతూ ఉంటాడు. ఎలా వెలిగిపోతూ ఒక్కడు ఉండిపోతాడు అన్నదాన్ని వేదం మాట్లాడుతూ నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. అసలు సూర్యచంద్రుల యొక్క సహాయం అవసరం లేకుండా కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ పరమాత్మ ఒక్కడే మిగిలిపోతాడు. అలా ఆయన ఎప్పుడూ ఉండేటటువంటి వాడే. ఆయన ఒకనాడు ఉన్నవాడు, ఒకనాడు లేనివాడు కాడు. అందుకే అచ్యుతుడు అని పిలుస్తూ ఉంటారు. అటువంటి పరమాత్మ ఒక్కొక్క రూపంలో కనపడినప్పుడు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటాడు తప్ప అదేదో నిజంగా అలంకారం అని భావన చెయ్యకూడదు. మనం చూడండి, పరమశివుని యొక్క రూపాన్ని చూసినప్పుడు పునుకల మాల ధరిస్తాడు, పుర్రెల మాల వేసుకుంటాడు ఆయన. ఎందుకు పుర్రెల మాల వేసుకోవడం?
పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము వద్రి నివాసము మీరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడివడిదాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. ఆయన మెడలో పునుకలమాల అంటే పుర్రెలమాల వేసుకుని ఉంటాడు. ఏమిటా పుర్రెలమాల అంటే మొట్టమొదట ఈ సృష్టి చెయ్యడానికి బ్రహ్మగారిని సృష్టించి బ్రహ్మగారికి వేదాన్ని ఆధారంగా ఇస్తాడు. ఈ వేదాన్ని ఆధారం చేసుకుని సృష్టి చెయ్యి అని 4 ముఖాలతో 4 వేదాలు చెప్తూ బ్రహ్మగారు సృష్టి చేస్తూ ఉంటాడు. అటువంటి బ్రహ్మగారి శిరస్సు కూడా కాలమునందు ఒకప్పుడు పడిపోతుంది. మొదట పడిపోయినప్పుడు అయ్యో అందరికన్నా ముందొచ్చి సృష్టి చేసినటువంటి వాడు పరబ్రహ్మము యొక్క ఒక రూపం అది పడిపోతే ఊరుకోకూడదని దానికి ఒక గౌరవం ఇవ్వడం కోసమని ఆ పుర్రె రుద్రభూమిలో ఉండిపోకూడదని తీసి తలపకి చుట్టి మెడలో వేసుకున్నాడు. అటువంటి ఎన్ని పుర్రెల మాలలయ్యాయి అంటే బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అన్నారు శంకరాచార్యులు వారు. అటువంటి పుర్రెల మాల ఎంత పెద్దదైందో అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఇంత సృష్టి వెళ్ళిపోయింది. కానీ పరమాత్మ మాత్రం అలాగే శాశ్వతుడై ఉంటాడు. అసలు పరమాత్మకు చ్యుతి అంటే హాని ఆయన లేకపోవడం అనేటటువంటిది ఉండదు. కాబట్టి పరమాత్మ ఎప్పుడు ఉన్నాడో అంత సనాతనమైనటువంటిది ఈ ధర్మము. మనం అనుష్ఠిస్తున్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో దానిని ధర్మము అని పిలుస్తారు. మతము అన్న మాట అన్వయం చెయ్యలేదు. అందుకే మతము అంటే పరిమితమైనటువంటి ఒక మతిలోంచి, ఒక బుద్ధిలోంచి, ఒక నిర్ణయంలోంచి, ఒక ఆలోచనలోంచి, ఒక సిద్ధాంతకర్త యొక్క ప్రణాళికలోంచి, ఆయన వ్యూహంలోంచి, ఆయన యొక్క స్మృతిలోంచి ఆవిర్భవిస్తే దాన్ని మతము అని పిలుస్తారు. ఎవరో ఒకరి యొక్క ఆలోచనలోంచి వచ్చినది కాదు. ఇది భగవంతుడు ఎప్పుడున్నాడో అప్పుడే ఉంది. అందుకే దీనికి సనాతన ధర్మము, వైదిక ధర్మము అని పేరు. అయితే ఇది ఉన్నది అన్నప్పుడు మరి ఈ మనుష్యులందరూ కూడా భగవంతుణ్ణి చేరడానికి ఒక ప్రమాణవాక్కు అంటారు. ప్రమాణము అంటే సత్యమును ఆవిష్కరించగలిగినటువంటి వాక్కు, దారి చూపించగలిగినటువంటి వాక్కు. అసలు భగవంతుణ్ణి చేరుకోవడానికి మనుష్యులకు ప్రబోధం చెయ్యడానికి ఒక ప్రమాణవాక్కు దీనికి ఎప్పుడు పుట్టింది? ఈ ధర్మం ఫలానా ప్రమాణం మీద ఆధారపడి ఉన్నది, దీనికి ఇది ప్రమాణం అని చెప్పినప్పుడు ఆ ప్రమాణం ఎప్పుడు పుట్టింది, ఆ ప్రమాణం ఎప్పుడు వచ్చింది అన్నదాన్ని బట్టి ఇది ఎప్పుడు వచ్చిందో చెప్తారు. కాలంలో ఈ మతము రాలేదు, ఇది మతము కాదు, ఇది ధర్మము అని నేను ప్రతిపాదన చేస్తున్నప్పుడు దీనికి ప్రమాణం ఏది అంటే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తుండగా శిష్యులందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు. మీరు ఇచ్చిన వాంగ్మయం ఒక సముద్రం అంతుంది, మేము ఎప్పటికదంతా చదివి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటాం, మేము ప్రతిరోజు అనుష్ఠించడానికి వీలైన మాటలు చెప్పండి అన్నారు. వారి యొక్క చరమ సందేశం వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అని. వేదో నిత్యమధీయతాం అంటే వేదము ప్రమాణము. వేదము ఈ ధర్మమునకంతటికీ కూడా ప్రమాణవాక్కు. వేదాన్ని ఆధారం చేసుకుని ఈ ధర్మం నడుస్తూ ఉంటుంది, ఈ విశ్వాసం నడుస్తూ ఉంటుంది. వేదము దీనికి ప్రమాణము అని ప్రతిపాదన చేసినప్పుడు వేదం ఎప్పుడు వచ్చింది? వేదాన్ని ఎవరు రచన చేశారు అసలు అంటే వేదము అపౌరుషేయము. అపౌరుషేయము అంటే అది ఒకరి చేత రచింపబడినది కాదు, ఎవ్వరూ దాన్ని రచించలేదు. మరి వేదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే భగవంతుని యొక్క నిశ్వాసకు వేదమని పేరు. ఆయన ఊపిరి విడిచిపెడితే అది వేదంగా వచ్చింది. చూడండి, ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నారనుకోండి, నేను మాట్లాడలేను, నేనేమి ఎవరూ మాట్లాడలేరు. ఊపిరి తీస్తూ మాట్లాడడం కుదరదు. ఊపిరి తీసినటువంటి ఊపిరిని వాక్కుగా వ్యయం చేస్తాం, మాటగా దాన్ని వ్యయం చేస్తే అప్పుడు మాటగా పైకొస్తుంది. అందుకే ఉచ్ఛ్వాసయందు వాక్కు ఉండదు, నిశ్వాసయందు వాక్కు ఉంటుంది, విడిచిపెట్టినప్పుడు ఉంటుంది. కానీ నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు, నేను ఒక వాక్యాన్ని నిర్మాణం చేస్తున్నప్పుడు ఆ వాక్యం ఒక చోట ఊపిరి పూర్తయిపోతున్న కారణం చేత ఇక మాటగా మార్చడానికి అవకాశం లేక కించిత్ వ్యవధానం తీసుకుని మళ్ళీ ఊపిరి తీసుకుంటాను. ఆ ఊపిరి తీసుకున్నప్పుడు ఒక నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దం వాక్కు అవుతుందా అవదా అంటే దాన్ని సంధ్య అంటారు. సంధ్య అంటే రెండిటి నడిమి కాలం. ఏదో చీకటి వెళ్ళిపోయి పగలొస్తోందనుకోండి, పూర్వ సంధ్య.
సూర్యుడు మధ్యాహ్నం పశ్చిమ దిక్కుకు ఒరుగుతున్నాడు అనుకోండి, మాధ్యాహ్నిక సంధ్య. సాయంకాలం ప్రదోషం, దోషం అంటే చీకటి, అంటే ముందున్న కాలం, చీకటి రావడానికి ముందున్న కాలం, వెలుతురు వెళ్ళిపోతున్న కాలం, అది ప్రదోష వేళలో ఉండేటటువంటి ఉత్తర సంధ్య. 3 రకాలైనటువంటి సంధ్యా